హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. ఇంద్రానిల్ వర్మ తెలుగు బుల్లితెర ఆడియన్స్కి పరిచయం అక్కర్లేని పేరు. 6 అడుగుల కంటే ఎత్తులో హీరో మెటీరియల్ ఉన్న బుల్లితెర స్టార్. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఆయన విజయవాడలోని కేబిఎన్ కళాశాలలో విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ఇంద్రానిల్ నటన ప్రయాణం 2000 సంవత్సరంలో ప్రారంభమయ్యింది. ఇంద్రానిల్ తొలి సీరియల్ కాలచక్రం. ఈ సీరియల్ DD 8లో ప్రసారం అయ్యింది. ఈ ప్రేమకథ సీరియల్లో నటించిన ఇంద్రానిల్ ఈ సీరియల్ నిర్మాణ సమయంలో సహానటి మేఘనతో ప్రేమలో పడ్డాడు. వారి ఆన్ స్క్రీన్ సహకారం సూపర్ హిట్ సీరియల్ చక్రవాకం సీరియల్లో కలిసి నటించేలా చేసింది. ఇక మొగలి రేకులు వంటి సూపర్ హిట్ సీరియల్లో ధర్మ పాత్రలతో ఇంద్రనీల్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. గౌరవనీయులైన మంజు భార్గవి దర్శకత్వంలో కూచిపూడిలో తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్న ఇంద్రానీల్ నృత్యంపై మంచి పట్టు సాధించి పలు షోస్లో తన ప్రదర్శన కూడా ఇచ్చాడు. డాన్స్పై ఉన్న అభిమానంతో హైదరాబాద్లోని మణికొండలో తన సొంత సంస్థ ఇంద్రానీల్ డాన్స్ అకాడమీని స్థాపించాడు. ఇక ఇదిలా ఉంటే ఇంద్రానీల్ భార్య మేఘన ఇంద్రానీల్ కంటే వయసులో పెద్దది. చక్రవాకం సీరియల్లో ఇంద్రకి అత్తగా నటించిన మేఘన ఇక సీరియల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లోనూ ఇంద్రానీల్ కంటే వయసులో చాలా పెద్దది మేఘన. ఇంద్రానీల్ కంటే 6 నెలలు పెద్దది కావడంతో మొదట్లో వీర్ల పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. అయితే అనంతరం పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మొదట్లో తనకంటే చిన్నవాడు కావడంతో మేఘన రిజెక్ట్ చేసింది. అప్పటికి మేఘన అసలు పెళ్లి చేసుకోకూడదని ఆలోచనల్లో ఉంది. దీంతో ఇంద్రానీల్ లవ్ని యాక్సెప్ట్ చేయలేదు మేఘన. ఇక ఇంద్రానీల్ మాత్రం పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు. దాదాపుగా 8 ప్రపోజల్స్కు పైగా ప్రపోజ్ చేశాడు. అయితే చక్రవాకం సీరియల్కి సంబంధించిన రొమాంటిక్ సాంగ్ షూట్ జరుగుతుండగా ప్రీతి ఇంద్రలపై ఆ సాంగ్ షూట్ చేశారు. ఆ సాంగ్ చూసిన తర్వాత ఇంద్రపై మేఘనాకి ఇష్టం పెరిగింది. అతనిని ప్రేమిస్తున్న అబ్బాయి వేరే అమ్మాయితో రొమాన్స్ చేయడం చూసి తన లోపల దాగిన ప్రేమ అతనికి చూపించింది. వెంటనే వెళ్ళి ఇంద్రానీల్కి ప్రపోజ్ చేసింది మేఘన. అయితే ఇంద్రానీల్ మేఘనాకి ఒక ట్విస్ట్ పెట్టాడు. మా అమ్మని అడిగి చెప్తాను అని మేఘన లవ్ ప్రపోజల్ని హోల్డ్లో పెట్టాడు. ఒక 2 రోజులు టైం తీసుకుని ఇంటికి వెళ్ళి మరి మేఘనాతో లవ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే వీళ్ళ పెళ్లికి వీరి వయసు అడ్డంకంగా మారింది. మంజుల మొదటగా వీరి ప్రేమ వ్యవహారం గురించి చెప్పగా ఆవిడే ఇరువురి పెద్దలతో మాట్లాడింది. 2 కుటుంబాల మధ్య సన్నిహితమే ఉంది కానీ ఇంద్రానీల్ తల్లి మాత్రం పెళ్లికి ఒప్పుకోలేదు. నీకంటే పెద్దదాన్ని ఎలా పెళ్లి చేసుకుంటావు అని ఇంద్రానీల్ తల్లి పెళ్లికి నో చెప్పింది. ఆ తర్వాత కొన్ని రోజులకి వారి పెళ్లికి ఎస్ చెప్పింది. 2004 డిసెంబర్ 12వ తేదీన పెళ్లి బంధంలో అడుగుపెట్టారు. అప్పటి నుండి బుల్లితెరపై సందడి చేస్తూ ఆదర్శ జంటగా కొనసాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇంద్రానీల్ ఇప్పుడు బిగ్ బాస్ 8కి రాబోతున్నాడు. ఇంద్రానీల్ బిగ్ బాస్ 8కి రావడంపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలపండి.